ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. సో వెరీ ఇంపార్టెంట్లీ మనకైతే రెగ్యులర్గా మండే నుంచి ఫ్రైడే వరకు ఒక వీక్ అంటూ ఉంటుంది. అఫ్ కోర్స్ సాటర్డే సండే ఇస్ అ వీకెండ్. అంటే మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మండే టు ఫ్రైడే ఇస్ అ వర్కింగ్ డే. కానీ ఈ రెగ్యులర్గా వచ్చే 3-4 ఇయర్స్కి ఒకసారి వచ్చే పెద్ద క్రైసిస్ వల్ల వస్తున్న ప్యానిక్ ఏదైతే ఉందో దాని వల్ల వీ హ్యావ్ సర్టన్ టర్మినాలజీస్ బీయింగ్ యూజ్డ్ అనమాట. లైక్ బ్లాక్ మండే అని చెప్పి వాడుతున్నారు, ఎందుకంటే నిన్న జరిగింది మండే రోజు కాబట్టి. అండ్ ఇలాంటి బ్లాక్ మండే అన్న కారణాలు ఏంటి, దీనికి అసలు ఈ పేరు అనేది ఎందుకు ఇవ్వబడింది, హిస్టరీలో ఏదైనా రీజన్ ఉందంటారా? పైగా ఫ్రైడే అంటే కూడా చాలా మంది భయపడతారు, ఎందుకంటే మండే ఆర్ ఫ్రైడే ఏదో ఒక ఘోరం జరగబోతుందని చెప్పేసి. సో దీని గురించి మాకు చెప్పండి. సో ఎక్కువ ఒక టెర్రిఫిక్ నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్న ఆ డేస్ కి ఈ బ్లాక్ అని పదం వాడతారు అనమాట. ఎక్కువ సార్లు ఇవేంటంటే సాటర్డే సండే హాలిడేస్ కదా, ఆ 2 రోజులు జరిగిన ఈవెంట్స్ మొత్తం ఒకేసారి యాక్టివిటీ మార్కెట్ మీద ఉంటది కాబట్టి మండే వెరీ ఇంపార్టెంట్ డే అనమాట. ఎందుకంటే అంతకుముందు 2 days యొక్క గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ మొత్తం రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఎక్కువ సార్లు మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కువ సార్లు జరుగుతాయి. ఒరిజినల్ క్రిప్టోస్కి అయితే 24/7 రన్ అవుతున్నాయి, కానీ మామూలుగా అబ్రాడ్ లో అన్ని మార్కెట్లు కూడా మండే టు ఫ్రైడే డెరివేటివ్స్ మొత్తం రన్ అవుతా ఉంటాయి. మండే టు ఫ్రైడే కంటిన్యూస్ గా. సో మార్కెట్ క్లోజ్ అవుతుంది ఫ్రైడే, ఆన్ అవుతుంది మండే కదా, అందుకని ఆన్ అయ్యేటప్పుడు గ్యాప్ అప్ గానీ గ్యాప్ డౌన్ గానీ అవుతుంది ఖచ్చితంగా ఎంతకంత. అందుకని ప్రతి ఒక్కళ్ళు మండే అండ్ ఫ్రైడే క్లోజింగ్ కూడా అవుతుంది కాబట్టి ఆ 2 రోజులు కొంచెం ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయి. బట్ ఈ బ్లాక్ మండే అనే పదం ఒరిజినల్ క్రియేట్ అయింది 1987 అక్టోబర్ 19th ఏం జరిగిందంటే అప్పుడు మండే అనమాట. అక్టోబర్ 1987 లో మార్కెట్ ఒకసారి కొలాప్స్ అయిపోయింది. ఆ రోజు కారణాలు ఎంత అంటే 22% డౌ జోన్స్ పడింది. S&P 500 30% పడింది. సింగిల్ డే ఫాల్. మనం ఇప్పుడు 3% కే మనం బ్లాక్ మండే అంటున్నాం. బట్ ఒరిజినల్ గా బ్లాక్ మండే వచ్చిన రోజు ఏం జరిగిందంటే S&P 500 30% డ్రాప్ అయింది సింగిల్ డే లో. అంటే ఆ 30% ఇది 10% కూడా కాదు, ఈవెన్ 1/10 అనమాట ఇప్పుడు పడింది అంతే. బట్ ఒరిజినల్ గా అప్పట్లో S&P 500 30%, డౌ జోన్స్ ఇండెక్స్ 22% సింగిల్ డే డ్రాప్ అయింది. అందుకని ఆ ఈవెంట్ చరిత్ర మర్చిపోలేదనమాట. అందుకని ఆ ఈవెంట్ కి బ్లాక్ మండే అని పేరు పెట్టారు, ఎందుకంటే మండే వచ్చింది కాబట్టి. 1987 అక్టోబర్ 19th మండే రోజు వచ్చింది కాబట్టి ఆ ఈవెంట్ కి బ్లాక్ మండే. అందుకని స్టాక్ మార్కెట్ లో ఎప్పుడైనా సరే ఏదన్నా మండే ఘోరం జరిగింది అనుకోండి, బ్లాక్ మండే అని పేరు పెట్టుకుని దాన్ని గుర్తించుకుంటారు. ఆ రోజు కూడా ఇంతే జరిగింది అని చెప్పేసి దాన్ని గుర్తుగా పెట్టుకుంటారు. ఎందుకు ఆ రోజు జరిగిందంటే ప్రైమరీ రీజన్ ఏంటంటే 1980 దగ్గర నుంచి 87 వరకు 1 way బుల్ మార్కెట్స్. ఏది బట్టినా 5x 10x పెరిగింది, బీభత్సం పెరిగింది మార్కెట్స్ అన్ని కూడా. అండ్ లైక్ కోవిడ్ కాంచి ఇప్పటి వరకు 1 way రూట్లో ఎలా పెరిగిందో ఎందుకంటే ఎక్కువ డబుల్ ట్రిపుల్ పెరిగింది అప్పట్లో. బాగా పెరిగింది. ఒక్కసారిగా బాగా పెరిగేసరికి మార్కెట్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్న టైం అనమాట. ఆ టైం అప్పుడు ఏమైంది, అప్పటికే C++ వచ్చేసిన ఆటో ట్రేడింగ్ బీన్ అయింది. ఆ ప్రోగ్రామ్ లో ఏమవుతుందంటే అది సెల్ ఆర్డర్స్ ఎక్కువ ఎగ్జిక్యూట్ అయినాయి. వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ జరిగి టూ మనీ సెల్లింగ్ ఆర్డర్స్ వచ్చేసినాయి మార్కెట్ లోకి. సో ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ వల్ల ఫస్ట్ మేజర్ డామేజ్ అయిన మార్కెట్ అదే. ఆటోమేటెడ్ ట్రేడ్స్ వల్ల ఫస్ట్ డామేజ్ అయిన మార్కెట్ అది. అప్పట్లో డెవలప్ అయి ఉంది ఆల్రెడీ. ఆటోమేటెడ్ టూల్స్ అని వచ్చేసరికల్లా సెల్లర్స్ ఎక్కువ ఇచ్చిన దానికంటే ఎక్కువ జనరేట్ అయినాయి. పానిక్ సెల్లింగ్ బీన్ అయింది. అది హ్యూమన్స్ కాబట్టి స్టాప్ చేయొచ్చు, బట్ హ్యూమన్స్ కాదు, ఆటో సెల్లింగ్ కదా, ఆటోమేటిక్ మార్కెట్. రెండోది ఓవర్ వాల్యుయేషన్. ఆల్రెడీ 1980 దగ్గర నుంచి 87 వరకు 1 way బుల్ మార్కెట్స్ కదా, ఓవర్ వాల్యుయేషన్ వచ్చినాయి మార్కెట్స్ అన్ని కూడా. అందుకని అదొక రీజన్ తో కొలాప్స్ అయిపోయింది. 3 మ్యాక్రో ఎకనామిక్స్ ఫ్యాక్టర్స్ అనమాట. అప్పట్లో అన్ని ఇన్ఫ్లేషన్ బీభత్సం పెరిగింది, వడ్డీ రేట్లు బాగా పెరిగిపోయినాయి, ఎకానమీ ఏదైనా టూ మచ్ హై రేట్ లో ఉన్నాయి అనమాట. సో వెయిటింగ్ ఫర్ ద కరెక్షన్స్ వీటన్నిటికీ. అండ్ జియోగ్రాఫికల్ టెన్షన్స్, చైనా వర్సెస్ అమెరికా ఫస్ట్ టైం బాగా ఫైటింగ్ రెడీ అవుతుంది. అప్పుడే బీనైంది. 1987 లో బీనైంది చైనా వర్సెస్ అమెరికా. ఇప్పటి వరకు కొట్టుకుంటూనే ఉన్నారు, ఇప్పుడు కూడా అదే అవుతుంది ట్రేడ్ వార్. అందుకో ట్రెడిషనల్ రైవల్స్ అనమాట వాళ్ళు అప్పటి నుంచే. ముదిరుతుంది ఇంకా. అవును, అప్పుడే బీనైంది. ఇది కాస్త ఎక్కువైంది ఇప్పుడు. నెక్స్ట్ మార్కెట్ సైకాలజీ కూడా ఏంటంటే పడేదాన్ని పడగొడతా ఉంటారు, పెంచుదాన్ని పెంచుతా ఉంటారు. ఎప్పుడైతే మార్కెట్ డ్రాప్ అవుతుందో షార్ట్ సెల్లింగ్ ఎక్కువైపోయింది. అందుకని అందరూ పోర్ట్ఫోలియో క్లోజింగ్ కానీ లేకపోతే షార్ట్ సెల్లింగ్ కానీ చేయడం బీన్ చేశారు, భారీగా బట్టం బీనైంది. రెండోది అప్పట్లో సర్క్యూట్ ఫిల్టర్స్ లేవు. ఇప్పుడంటే ఇండెక్స్ కూడా సర్క్యూట్ ఫిల్టర్స్ ఉన్నాయి. మా ఇండియన్ మార్కెట్ 10% పడింది అనుకోండి, 1 o'clock బిలో మార్కెట్ ఆపేస్తారు 15 minutes.
అట్లా సర్క్యూట్ ఫిల్టర్స్ ఉన్నాయి. స్టాక్స్ అనుకోండి 5, 10, 20 దగ్గర ఆగిపోతాయి ఆటోమేటిక్ గా. అప్పట్లో ఏ ఇండెక్స్ కూడా సర్క్యూట్ ఫిల్టర్స్ లేవు, అందుకని 1 వే రూట్ లో వెళ్ళిపోయినాయి మార్కెట్స్ అన్ని కూడా. అన్నిటికన్నా మించి అమెరికన్ మార్కెట్ లో మొదటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆప్షన్స్ ఎక్స్పైరీ ఎప్పుడు మండే ఉంటుంది. ఇండియాలో థర్స్డే కదా, కరెక్ట్, అక్కడ మండే అనమాట అది బై డిఫాల్ట్. ఆ రోజు ఏం జరిగిందంటే మంత్లీ వీక్లీ అన్ని, అప్పుడే వీక్లీ లేవు మంత్లీ ఉంటాయి. మంత్లీ ఇండెక్స్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అండ్ స్టాక్స్ ఆప్షన్స్ మొత్తం ఎక్స్పైరీ మండే. ఓకే, ఈ మండే ఈ ఎక్స్పైరీ తోటి ఆప్షన్స్ ఎక్స్పైరీ తోటి ప్లస్ ఆటో సెల్లింగ్ టూ మచ్గా ప్రోగ్రామ్ ఓరియంటెడ్ ఆటో సెల్లింగ్ నుంచి అండ్ మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్ తో ఉండటం తోటి అండ్ చైనా వర్సెస్ అమెరికా జియో టెన్షన్ తోటి ఒక్కటేసారి అన్ని ఒకేసారి రిఫ్లెక్ట్ అయ్యి మార్కెట్ లో ఒక్కసారి కొలాప్స్ అయిపోయినాయి. కరెక్ట్, ఎంత కొలాప్స్ అంటే హ్యూమన్ హిస్టరీలో అంత డామేజ్ ఎప్పుడు చూడాల. స్టాక్ మార్కెట్ లో వాలటిలిటీ అంటే మీనింగ్ ఎప్పుడు అర్థమైంది రోజు అందరికి. అందుకని ఇప్పుడు 12% పడితే దాన్ని వెంటనే అది గుర్తించుకుంటారు. ఈ మధ్య 3% పడ్డాక గుర్తించుకుంటున్నారు అంతే. బ్లాక్ ఆ దెబ్బలు అంత స్ట్రాంగ్ గా ఉన్నాయి మరి నిజంగా. అందుకని చాలా మంది 1987 తర్వాత అమెరికాలో పుడితే స్టాక్ మార్కెట్ లో రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయరంట వాళ్ళు. ఓకే, అంతకు ముందు పుట్టిన వాళ్ళు 87 కన్నా ముందు పుట్టిన వాళ్ళు అమెరికాలో. అంటే మార్కెట్ అంటే వాళ్ళ దృష్టిలో అంత ప్యానిక్ అనమాట. అదే 1990 తర్వాత పుట్టిన వాళ్ళకేమో స్టాక్ మార్కెట్ తప్ప ఎక్కడ ఇన్వెస్ట్ చేయరంట వాళ్ళు. కానీ ఇందులో వారెన్ బఫెట్ గారు ఒక ఎక్సెప్షన్ అయ్యి ఉండొచ్చు, ఆయన ముందు పుట్టారు. అవును, దట్స్ ఇంట్రెస్టింగ్. ఎగ్జామ్స్ మేధావులు ఎప్పుడు కొంచెం ఎగ్జామ్టెడ్ కదా. ఇది కరెక్ట్, ఎందుకంటే 87 లో పెయిన్ వాళ్ళు మర్చిపోలేకపోయారు. స్టాక్ మార్కెట్ అనగానే వద్దు, అది మంచి అసెట్ కాదు. ఎందుకంటే సింగిల్ డే 30% లాస్ అవడం దారుణమైన. అందుకని పూర్తిగా ఒకే అసెట్ క్లాస్ కి మనం మనీ అలకేట్ చేయొచ్చు అంటే చేయకూడదండి. ఇలాంటి స్పాన్ ఈవెంట్స్ వస్తాయి, ఎప్పుడు సపోర్ట్ వస్తాయి, ఏదో రూట్ లో వస్తాయి, ఎలా వస్తాయో మనకే తెలియదు. బట్ వచ్చినప్పుడు 2024 లో కూడా ఈ టారిఫ్ వార్ జరిగిద్దని మనం ఊహిస్తామా? అసలు అది ట్రంప్ మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, April 2 నేను ట్యాక్స్లు వేస్తానని కూడా. అయినా సరే వాళ్ళు ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే ఇంత సివియారిటీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. అందుకని స్వాన్ ఈవెంట్స్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఈక్విటీ మార్కెట్ లో. వేరే అసెట్ క్లాస్ లో ఇంత ఉండదు. అందుకని ఆల్వేస్ బెటర్ అప్రోచ్ ఏంటంటే గో ఫర్ ది మల్టీ అసెట్ అలొకేషన్కి వెళ్తే రిస్క్ అంతా మేనేజ్ అవుతా ఉంటుంది. వెరీ ట్రూ, నిజం అది. మీ రిస్క్ ని కాస్త డైవర్సిఫై చేయడం వల్ల ఏంటంటే బెనిఫిట్ అయ్యేది మీరే, ఎందుకంటే డబ్బు మీది. సో దానికి కావాల్సిన ఆ కైండ్ ఆఫ్ స్ట్రాటజీసే అండి అసలు కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మీరు ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ గా మారాలి, కనీసం ఒక మొదటి ₹1,00,00,000 చేరాలి అంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆ స్ట్రాటజీస్ ప్లేస్ అ బిగ్ రోల్, హ్యూజ్ రోల్. అండ్ దానికోసమే ఐ థింక్ దిస్ సీజన్ 22 ఈస్ గోయింగ్ టు రియల్లీ హెల్ప్ అ లాట్. సో దిస్ ఈస్ రియల్లీ గోయింగ్ టు హెల్ప్ అ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్ ఆపర్చునిటీ అనమాట. నేర్చుకోండి, నేర్చుకుంటేనే మీరు మీ ఫ్యామిలీలో ఇంకా నలుగురికి నేర్పిస్తారు. యూ విల్ బికమ్ ఎన్ ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టర్. ఐ థింక్ ఎనీబడీ క్యాన్ ట్రేడ్ ఈజ్ రియల్లీ పాసిబుల్, డెఫినెట్ గా పాసిబుల్ అవుతుంది. సో ఈ 12th, 13th and 14th ఈ ఆపర్చునిటీ మీకు ఉంటుంది. ఐ థింక్ దట్స్ లైవ్ ఆన్లైన్ వెబినార్ మీరు చేయబోతున్నారు. సో దట్స్ గోయింగ్ టు బి అ గ్రేట్ ఆపర్చునిటీ బిట్వీన్ ఈవినింగ్ 6 to 8 PM. సో దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి అండ్ ఇమీడియట్ గా ఈ రోజే జాయిన్ అవ్వమని చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వే లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.